హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మస్కట్లో నా వ్లాగ్ అండి. నేను కొన్ని ప్లేసులు, ఇండ్లు అలాంటివి మంచివి మీకు చూపిస్తానండి. ఇదైతే మేడి చెట్టు అండి. కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చిన్న చెట్టుకైతే చాలా కాయలు కాసాయి, మేడి కాయలు. ఇదైతే నిమ్మ చెట్టు అండి. నేను మా మామ వాళ్ళ కొడుకింటికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడే దగ్గర. నేను వెళ్ళే దారిలో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకు కొత్త ప్లేసు, వేరే కంట్రీలో ఏదైనా చూడాలంటే ఎక్సైటింగ్గా, ఇంట్రెస్ట్గా బాగా అనిపిస్తుంది కదండి. అందుకే నేనైతే వీలైన కాడికి బయటకైతే వెళ్ళేది ఉండదండి. నేనుండి ఇంట్లో వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకు, కూతురు అట్లయితే తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజైతే మా మామ వాళ్ళ కొడుకింటికి అయితే వెళ్తున్నాము. ఇది నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. మస్కట్లో ఇండ్లు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఈ డిష్లు చూడండి, టీవీ ఇవి మన ఇండియాలో లాగానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదేదో ఆకు పచ్చగా చాలా బాగా అనిపిస్తాను. వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. అవి ఖర్జూరం చెట్లు అండి. రోడ్డు అండి, ఇది దారి వీధులలోకి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మునగ చెట్టు ఫ్రెండ్స్. మునగ చెట్లు మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి. మా మామ అయితే వీడియో తీయొద్దు అంటుందండి. నేను అప్పుడు కొంచెం అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఖర్జూరం చెట్లు అయితే ఈ సీజన్లో చాలా ఉంటాయండి. పచ్చి ఖర్జూరమే తింటారు వీళ్ళు, చాలా బాగుంటాయి. ఇది డస్ట్బిన్ ఇవ్వండి, చెత్త వేసేటివి. రోజు మార్నింగ్ టైంలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త అంతా తీసుకెళ్తుంటారు. అది ఎదురుగా కనిపించేది అయితే వేప చెట్టు అండి. చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద అయితే నీడ చాలా చల్లగా చాలా బాగుంటుంది. ఇది ఏం చెట్లోనండి, చిన్నగా ఉన్నాయి, ఆకులు ఉంది. బాగుంటేనే నేను వీడియో తీసుకున్నాను. వేరే కంట్రీలో ఉండి వీడియో చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదైతే కాగితాల పూల చెట్టు అండి. మా ఇంటి దగ్గర అయితే ఇండియాలో ఉంది. ఇది చింత చెట్టు ఫ్రెండ్స్. పూత చాలా బాగుంది. చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కలకి వాటర్ వేసే చూడండి, కుళాయి చెట్టు దగ్గర పెట్టారండి. ఈ విధంగా ఆన్ చేస్తే వస్తాయి వాటరు. మనమేమి పట్టాల్సిన పని లేదు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్రతి చెట్టు దగ్గర అయితే ఈ విధంగా ట్యాప్ అయితే వేశారు. ఇంటి ముందండి ఈ విధంగా వేసుకున్నారు, మట్టి లేకుండా. ప్రతి చిన్న రూములో కూడా తప్పకుండా ఏసీ ఉంటుందండి. అస్సలు ఏసీ లేకుండా అయితే ఉండలేరు, చాలా వేడిగా ఉంటుంది. ఇది ఆకు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇండియాలో ఈ ఆకు తింటారు, తాలింపు చేసుకొని అంటున్నారు, నాకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.